రావాలంటే బొత్స సత్యనారాయణ గారు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు వాటాలు అడుగుతారు. వాటాలు అడిగితే ఎవరు పరిశ్రమలు పెడతారు, వెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెట్టుకుంటారు. అందుకని బొత్స సత్యనారాయణ గారు వారి వైసీపీకి ఆయన గెలిస్తే, అసలే వైసీపీకి చక్కటి పేరు, మంచి పేరు ఉంది వైసీపీకి. కాలం కలిసి వస్తే అన్ని కలిసి వస్తాయంటారు కదా, అట్లాగే వైసీపీకి బొత్స గారు కలిసి వచ్చారు. చక్కటి కాంబినేషన్ జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారు, ఎంత చక్కటి కాంబినేషన్. ఆనందంగా ఉంది చూడటానికి, కన్నుల పండుగగా ఉంది ఇద్దరిని చూడటానికి. ఒకవైపు బొత్స గారు, ఇంకోవైపు జగన్ గారు ఇలా అంటుంటే ఎంత ఆనందంగా ఉండదు చూడటానికి. ఇది ఇలా కాదు, మీకేమి ఇవ్వమని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. మీరు అడగండి, ఉద్యోగాలు అడగండి, ఇవ్వం మీకు. ఉపాధి అవకాశాలు అడగండి, మీకు ఇవ్వరు. మరి ఎప్పుడు ఇస్తారు? మాకు తీసుకుంటాం. అది మీరు నన్ను నమ్మండి అంటే ఏంటంటే మేము తీసుకుంటాం, మీరు నమ్మండి. మనం ఇలాగా వాళ్ళకి పోనీ మనకి తెలుగుదేశం నాయకులు బలంగా ఉన్నారంటే అశోక్ గజపతి రాజు గారు చేసిన మనకి, ఆయన్ని భుజాల మీద ఎక్కించుకుని మోసిన మనకే నాలాంటి వాడు గుర్తులేడు, ఇంక మీరేం గుర్తుంటారు? మీరు కొన్ని వారు అమ్మాయి చేస్తా ఉన్నారు, వాడుపడి చేస్తున్నారు, సంతోషమే. కానీ పాపం ఆవిడ బయటకు వచ్చి ఎంతకాలం తిరగలదు. మళ్ళీ వాళ్ళ నాన్నగారి అది ఏముంటుంది, కోట మనుషులేదు అంటారు, మర్చిపోయిన వాళ్ళు. ఏదో వాళ్ళని ఏదో అంత పర్టికులర్ పాయింట్ ఉంది. అంటే ఆయన కూటమి, ఆయన చుట్టూ ఉండే కోటరీని కోట మనుషులు ఏదో అంటారు, మాకు మర్చిపోయింది పదం ఏదో. వాళ్ళు ఏంటంటే పాపం అశోక్ గజపతి రాజు గారు అమ్మాయిని కూడా అలాగే చేస్తారు. బయట ప్రపంచం తెలియనివ్వరు. ఆవిడొచ్చి గట్టిగా వాళ్ళతో గొడవలు పెట్టుకోలేరు. ఎవరన్నా గొడవ పెట్టుకోవాలంటే దమ్ముగా, ధైర్యంగా, తెగింపుతో ఉండేవాళ్ళు కావాలి. అది జనసేన నాయకులు ఉన్నారు. పోనీ అశోక్ గజపతి రాజు గారు మనకి ఇంత ఇబ్బందులు జరుగుతామని ఆయన ఈ రోజు నోరు తెరవలేరు. పాపం మనసు మెత్తన, ఆయనకి మంచి మనసు ఉంటే సరిపోదు కదా. రాజకీయాల్లో గట్టిగా మాట్లాడాలి కదా. పోనీ పెద్దలు ఏదైనా అంటే నొచ్చుకుంటారు, అది కూడా ఎందుకు అలాంటి వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేయడం, ఎందుకు బాధపడటం దీనికి? అందుకని విజయనగరం పార్లమెంట్కి బొత్స గారిని కరెక్ట్గా ఉన్న చోట్ల పెట్టాలంటే మన ముక్క శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరు